జాన్పాలయ్య గారి కుటుంబానికి, అలాగే చేరి వచ్చిన సంఘ బిడ్డలందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి కూడా వందనాలు. ఈ ఉదయకాల సమయం ప్రభు మన కొరకై సిద్ధపరిచిన లేఖన భాగం అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు, అంటే అక్కడ మూల భాషలో కింద చూడండి, వంకరైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అపోస్తులుడైన పౌలు ఆ రోజు వారికి దేవుని యొక్క వాక్యాన్ని అందించాడు. దేవుని యొక్క వాక్యాన్ని అందించినప్పుడు అక్కడ ఒక కార్యం జరిగింది. ఆయన ఒక హెచ్చరిక ఇచ్చాడు అనమాట. మీరు మూర్ఖులకు, ఈ తరము వారికి వేరై రక్షణ పొందాలి అని చెప్పాడు. ఇవి రక్షణ సువార్త ఉజ్జీవ సభలు కాబట్టి ఈ సభలలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడి మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మన మధ్యలోనే, మన ప్రాంతంలోనే మూర్ఖులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో నేను ముందు భాగంలో చెప్తాను. మూర్ఖులకు, ఈ తరము వారికి వేరుగా బ్రతకటమే మారు మనసు అనుభవం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ రోజు అనేకమైన విషయాలు వాళ్ళకి చెప్పాడు. ఏం చెప్పాడు? పేతురు సాక్ష్యం చెప్పాడా? పేతురు ఎవరి గురించి చెప్పాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి చెప్పాడు. ఆయన ఏం చేస్తాడో చెప్పాడు. ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాడు. ఆయన ఎందుకు సిలువలో మరణించాడో చెప్పాడు. ఎందుకు పునరుద్ధారుడై తిరిగి లేచాడో చెప్పాడు. చెప్పి మూర్ఖులైన, అంటే ఈ తరములో చాలా మంది ఎవరున్నారు అంటే మూర్ఖులు ఉన్నారు, వంకరైన ప్రజలు ఉన్నారు. దేవుడు మానవుని సృజించినప్పుడు ఆదికాండ గ్రంథంలో మీరు చూస్తే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుని చేసుకున్నాడు. అప్పుడు బానే ఉన్నాడు. ప్రసంగి గ్రంథంలోకి వెళ్ళి చదివితే అక్కడ అంటాడు, దేవుడు నరులను యథార్థవంతులను గాని పుట్టించను గాని వారు వివిధమైన తంత్రాలను కల్పించుకొని ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. దేవుడు సృష్టించినప్పుడు దేవుడు మనకి తన స్వరూపం ఇచ్చాడు, తన పోలికని ఇచ్చాడు. అప్పుడు బాగానే ఉన్నాం. కానీ రాను రాను పోను మనిషి ఏమైపోతున్నాడంట? బైబిల్లో మనం చదివాం, మూర్ఖుడైపోతున్నాడు. ఒక తరం, ప్రతి తరములో కొంతమంది ఇలాంటి మూర్ఖులు, దేవుడిని ఎరగని వాళ్ళగా, దేవుడిని ఎరిగి కూడా ఆయన్ని పట్టించుకొని వారిగా, దేవుడెవరో తెలిసి కూడా ఆయన్ని లెక్క చేయని వారిగా బ్రతుకుతున్న మూర్ఖులు ఉన్నారు. అలాంటి వారిలో నుండి మనం ప్రత్యేకింపబడాలి అనేదే ఈ సభల ఉద్దేశం. అలాంటి మూర్ఖులకు దేవుని వాక్యం చెప్పినప్పుడు మూర్ఖులలో నుండి, ఈ వంకర జనములో నుండి కొంతమంది వేరైపోయారు. వాక్యం చెప్తే ఏమవ్వాలంటే లోకములో నుండి మనం వేరుపరచబడాలి. అలాంటి కార్యం జరగాలి. దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత, అంగీకరించిన తర్వాత, దేవుని యొక్క వాక్యంలో మీకు అర్థం కావడానికి మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, కీర్తనల గ్రంథం 78వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 7వ వచనం. మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలపవలెనని వారికి ఆజ్ఞాపించెను. చూడండి, మూర్ఖతయు తిరుగుబాటు
తరము కలిగిన వాళ్ళు మన ముందు తరాల్లో కూడా చాలా మంది ఉన్నారు, ఈ తరములో కూడా ఉన్నారు. మూర్ఖులు మారాలి అంటే, తిరుగుబాటు చేసే ప్రజలు మారు మనసు పొందాలి అంటే, దేవుడు వారి కోసం ఏమిచ్చాడంట? ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు. అంటే మూర్ఖులైన వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లు. ఈ వక్రజనం అని పిలువబడుతున్న వాళ్ళు, దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్న వాళ్ళు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనాలు ఇచ్చాడు. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం చదువుకుంటాం, పాత నిబంధన క్రొత్త నిబంధన కలిసి ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనకిచ్చాడు. పాత నిబంధన క్రొత్త నిబంధన ఈ రెండు కలిపి మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఈ వాక్యాన్ని? ఎందుకు ఇచ్చాడు? ఈ వాక్యం ఏం చేస్తుంది? దీనిలో ఉన్నటువంటి శాసనాలు, దీనిలో ఉన్నటువంటి ఆజ్ఞలు, దీనిలో ఉన్నటువంటి నిబంధనలు, షరతులు గనక మనం తెలుసుకుని అంగీకరించి గనక ముందుకెళితే ఈ మూర్ఖ జనములో నుండి మనం వేరుగా బ్రతకగలుగుతాం. ఈ వక్ర జనములో నుండి వేరుగా బ్రతకగలుగుతాం. ఎవరు ఈ మూర్ఖులు అని బైబిల్లో చూస్తే, ఎవరు ఈ తిరుగుబాటు కలిగిన ప్రజలు అంటే, దేవుని ప్రజలు అని పిలువబడినటువంటి, నా జనులు అని పిలువబడినటువంటి ఇశ్రాయేలీయుల గురించి దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మన క్రిస్టియన్ పేటల్లో కూడా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే ఉంటారు. పుట్టు క్రైస్తవులు అంటారు కదా, నామకార్థ క్రైస్తవులు అంటారు, ఆచార క్రైస్తవులు. వీరికి దేవుడు ఎవరో చిన్నప్పటి నుండి తెలుసు. యేసు ప్రభు ఎందుకు పుట్టాడో తెలుసు, ఎందుకు చనిపోయాడో తెలుసు, ఎందుకు రాబోతున్నాడో కూడా తెలుసు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు, ధర్మశాస్త్రం బోధించే వారిని కలిగి ఉన్నవాళ్ళు అయినా సరే దేవుడంటే లెక్క లేకుండా, మార్పు లేకుండా, మూర్ఖత కలిగి దేవుడి మీద తిరుగుబాటు చేసిన ప్రజల కోసం దేవుడు ఏమిచ్చాడు అంటే, దేవుని యొక్క వాక్యం ఇచ్చాడు. ఈరోజు మనలో ఉన్నటువంటి మూర్ఖత్వం, తిరుగుబాటు స్వభావం మారాలి అంటే దేవుడు ఈ తరానికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనుగ్రహించాడు. మరి యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఇచ్చాడు కదా, ఈ వాక్యం ఇచ్చాడు కదా, ఏం చేయాలి? దీన్ని రోజు బ్యాగ్లో వేసి తిరగాల, రోజు మన దిండు పక్కన వేసి పడుకోవాలా? ఏం చేయాలి? దీన్ని ప్రతిరోజు చెప్పాలి. వాక్యం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ప్రకటన గ్రంథంలో ఉంది కదా, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వినువాడును అందులో రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. ఇచ్చింది చదవడానికి, ఇచ్చింది బోధించటానికి, చెప్తుంది వినటానికి, గ్రహింపులోనికి రావడానికి. అయితే ఈ వాక్యం ఏం చేస్తుంది? మనల్ని, దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు మనల్ని ఏం చేస్తాయి అంటే, యాకోబు రాసిన పత్రికలో ఒక మాట మనం చదవచ్చు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. వాక్యాన్ని వినటం కాదు, చదవటం కాదు, వాక్యాన్ని అంగీకరించాలి. ఇందాక మనం మూలవాక్యంలో పేతురు నిలవబడి పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడినప్పుడు, మూర్ఖులైన ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి అని హెచ్చరించినప్పుడు వారు వాక్యాన్ని అంగీకరించారు. వాక్యాన్ని కొంతమంది వింటారు, అంగీకరించరు, ఇది నాకు కాదులే అనుకుంటారు. కొంతమంది చదువుతారు, అంగీకరించరు, ఇది నాకు కాదులే, నాకు సంబంధించింది కాదులే అని అనుకుంటారు. అందుకే వాక్యం చదివినా బతుకులు మారవు, వాక్యాన్ని విన్నా బతుకులు మారవు. బతుకులు ఎప్పుడు మారతాయి అంటే, వాక్యాన్ని ఇది నా కొరకే, నన్ను నేను మార్చుకోవడానికి, నన్ను నేను సరిచేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఎలాంటిది, దీనికి ఎలాంటి శక్తి ఉంది అంటే, ఆత్మలను రక్షించగలిగిన శక్తి కలిగినటువంటి వాక్యం ఇది. మరి ఈ ఆత్మలను రక్షించే ఈ శక్తి కలిగిన వాక్యం ద్వారా నువ్వు రక్షింపబడాలి అంటే, ఇది లోపల నాటబడాలి. వాక్యం అనే బీజం లోపల నాటబడాలి.
కాబట్టి నా దేవుని ప్రియులారా, చాలా మంది వింటారు, కొంతమంది వినరు, కొంతమంది విన్నా దాన్ని అంగీకరించరు. అందుకనే ఎన్ని సభలకైనా వెళ్ళనివ్వండి, ఎన్ని సంవత్సరాల నుంచి అయినా మందిరానికి వెళ్ళనివ్వండి, వాక్యం చదవనియండి, మన మన జీవితాలు మారేది లేదు, పెట్టేది లేదు. చాలా మందిలో మనం చూస్తాం, ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఎరిగిన వారు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు, ఆజ్ఞలు వారికి తెలుసు, నిబంధనలు తెలుసు, ఏం చెయ్యాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు. కానీ వాళ్ళు ఎలా బతికారంట? మూర్ఖులుగా బతికారు. దేవుడు అంటే తిరుగుబాటు చేసిన వాళ్ళుగా బతికారు. అందుకే యెషయా గ్రంథంలో ఆయన అంటాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగబడి ఉన్నారు. అంతే కదా, మనం కూడా పిల్లలను పెంచి గొప్ప వాళ్ళగా చేస్తే ఈరోజు తిరగబడట్లా? దేవుడు మనకు కావలసినవన్నీ ఇచ్చిన తర్వాత దేవుని మీద కూడా ఈరోజు ప్రజలు మూర్ఖత్వం. కొంతమందికి దేవుడిని నమ్ముకోండి అంటే మూర్ఖపు సమాధానాలు చెప్తా ఉంటారు. స్వార్థ పత్రిక చదువుకోమంటే మూర్ఖంగా అదొక రకమైన చూపు చూస్తాడు, తిరుగుబాటు చేస్తాడు. ఈ రోజుల్లో స్వార్థ పత్రికలు పంచుతున్నా కానీ తీసుకునే నాదుడు లేదు, తీసుకున్నవాడు ఏమన్నా చదువుకుంటాడు, చదివేవాడు లేడు. ఒకవేళ చదివేవాడిని అంగీకరిస్తున్నాడు, అంగీకరించేవారు కనపట్ల. మూర్ఖులు ఎక్కువ అవుతున్నారు మన తరం. అందుకని ఈ స్వార్థ సభల ఉద్దేశం ఏంటంటే, మూర్ఖులైన ఈ తరము వారిలో నుండి నువ్వేమో వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని విని వేరుపరచబడాలి, సపరేట్ అవ్వాలి, రక్షణ పొందాలి. అది ఈ సభల యొక్క ఉద్దేశం. దేవునిని ఎరిగిన వాళ్ళే మూర్ఖత చూపించారు, తిరుగుబాటు చూపించారు. మీరు ఆ తరాన్ని పోలి ఉండకండి. ఎందుకంటే వాళ్ళు అలా బతికి అరణ్యములో ఆకులు రాలిపోయినట్లుగా మీరు రాలిపోతారు, పెట్టలు రాలిపోయినట్లు రాలిపోతారు. అకాల మరణాలు వాళ్ళ జీవితాల్లో, అకాల మరణాలు ఈరోజు చాలా మంది జీవితాల్లో. చాలా మంది తల్లిదండ్రులకి కడుపు కోత. అవునా? పెట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్న గల కారణం, కొంతమంది మన పితరులైన ఇశ్రాయేలీయుల తరాన్ని పోలి నడుస్తున్నారు. వారిలోనే భక్తులైన వాళ్ళు ఉన్నారు, వారిని పోలి నడవట్లా. నాశనం అయిపోయిన వారిని పోలి నడవటం ద్వారా మూర్ఖులు తయారవుతున్నారు, తిరుగుబాటుదారులు తయారవుతున్నారు. ఎక్కడ? మన క్రిస్టియన్ పేటల్లోనే. మీ ఇళ్ళలో అందరూ రక్షింపబడిన వాళ్ళేనా? చెప్పండి, మీరు చెప్తారా నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదు అని చెప్పేవాళ్ళు ఉన్నారా ఇక్కడ? చిన్నప్పటి నుండి ఆ దేవుడు ఎవరో తెలుసు కానీ ఆయన మందిరానికి రాడు, ఆమె మందిరానికి రాదు, వాళ్ళు పిల్లలు దేవుని సన్నిధికి రాదు. వచ్చినా మార్పు పొందేది ఏముండదు. మందిరానికి రాకమును పదే బతుకు, వచ్చిన తర్వాత అదే బతుకు. వాక్యం వెనక మును పదే బతుకు, వాక్యం విన్న తర్వాత అదే బతుకు. బైబిల్ అంటుంది, మూర్ఖులైన ఆ తరమును పోలి నడుస్తున్నారంట. అలాంటి తరం కనపడతా ఉంది. అలాంటి తరములో నోవాహు దినాల్లో మనం చూసినట్లయితే ఆదికాండం గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. బైబిల్లో నోవాహుని గురించి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం. తన తరములో నోవాహు ఎలా బ్రతికాడు? ఆ రోజుల్లో బైబిల్ లేదు, ఆ రోజుల్లో ధర్మశాస్త్రం లేదు, ఆ రోజుల్లో వేరే వేరే పుస్తకాలు లేవు, ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు లేరు, వినిపించేవాళ్ళు లేరు, చదువుకోవడానికి ఏమీ లేవు. ఆ దినాల్లో దేవుడు ప్రత్యక్షమవుట కూడా అరుదు. అలాంటి దినాల్లో ఒక వ్యక్తి తన తరములో నిందారహితుడుగా బ్రతికాడు. ఇది ఈ తరములో దేవుడు మనలో కోరుకుంటుంది. ఈరోజు మనకి బైబిల్ ఇచ్చాడు, బైబిల్ను బోధించే సేవకుల్ని ఇచ్చాడు, అర్థమయ్యేటట్టు చెప్పడానికి సత్యవాక్యాన్ని సరిగా విభజించే సేవకుల్ని ఇచ్చాడు, సభలు ఇచ్చాడు. ఆదివారం మందిరాల్లో వింటున్నాం, ఫోనుల్లో వింటున్నాం, టీవీల్లో వింటున్నాం. అయినా నీ మూర్ఖత్వం పోట్లా, అయినా నీకు సరైన మారు మనసు అనేది నీకు కలగట్లా. నోవాహు ఆ తరములో ఎలా బ్రతికాడంట? బైబిల్ లేదు, ధర్మశాస్త్రం లేదు,
చెప్పేవాళ్ళు ఎవరు లేరు, కానీ నిందారహితుడిగా బ్రతికాడు. అది ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ఆ తరములో బహు భయంకరమైనటువంటి ప్రజలున్నారు. మూర్ఖులు తయారైపోయారు, తిరుగుబాటుదారులు తయారైపోయారు, భయంకరమైన పాపిష్టి కార్యాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుడు భూలోకము చెడుతనముతో నిండి ఉండుట చూచి భూలోకములో ఉన్న ప్రజల్ని నాశనం చేయాలనుకున్నాడు. ఒక వార్త తెలియపరిచాడు నోవాహు ద్వారా. విన్నారా? ఎవరన్నా విన్నారా? ఇట్లాగే ఆయన చెప్తా వచ్చాడు, 120 సంవత్సరాలు చెప్తా వచ్చాడు. వినిన వారు ఎవరు లేరు. దేవుడు చూశాడు, 120 సంవత్సరాలు చూశాడు. తర్వాత 40 రాత్రులు 40 పగలు దాకా కూడా చూశాడు. వర్షం పడుతుంది, అయినా ఒక్కడు కూడా ఓడలోనికి రాల. దేవుడు అంటున్నాడు, ఈ తరములో నా ఎదుట నువ్వు ఒక్కడవే నీతిమంతుడు అయ్యుండుట చూచారు, కాబట్టి నీవు నీ ఇంటి వారు మొత్తం 8 మంది ఓడలోకి రండి, మిగతా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అన్నాడు. కాబట్టి నా దేవుని పిల్లరా, ఈ తరములో మూర్ఖులైన ఈ జనానికి వేరే ఒక నోవాహు కుటుంబం లాగా మనం బ్రతకగలిగితే రేపు దేవుని రాకడలో మన కుటుంబం ఎత్తబడుతుంది. లేకపోతే నోవాహు కుటుంబం తప్ప ఇంకా తన రక్త సంబంధులు, తన సంబంధికులు, తన బంధువులు, తన గ్రామస్తులు, ఆ ప్రాంతం వాళ్ళంతా వరదలో మునిగి నాశనం అయ్యారు. ఇవన్నీ దేవుడు మనకి దృష్టాంతాలుగా ఉండటానికి, యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి దేవుడు ఈ వాక్యాలు రాయించాడు. దేవుని ఉద్దేశం ఏంటి? సభల ద్వారా అంటే నీ కుటుంబం కూడా ఒక నోవాహు కుటుంబం లాగా లోకములో నుండి వేరుపరచబడాలి. ఒక నిందారహితమైన కుటుంబంగా, ప్రభువు కొరకు నిలవబడినటువంటి కుటుంబంగా, ప్రభువు కొరకు ప్రత్యేకంగా బ్రతుకుతున్న కుటుంబంగా నువ్వు ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి నోవాహు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడంట? ఉగ్రతలో నాశనం చేయకుండా ఆ కుటుంబాన్ని మాత్రమే రక్షించాడు. ఈ తరములో కాదు, ఏ తరములో అలాంటి ప్రజలు ఉన్నా దేవుడు వారిని ఉపేక్షించడు. అర్థమవుతుందా? ఎవరైతే ఆయన అంగీకరించి, ఆయన వాక్యాన్ని అంగీకరించి, ఆయన శిలువను అంగీకరించి, ఆయన మన కొరకై చిందించిన అమూల్యమైన రక్తం నా కొరకే, ఆయన పుట్టింది నా కొరకే, ఆయన మరణించింది నా కొరకే, ఆయన చనిపోయి తిరిగి లేచింది నా కొరకే, ఆయన త్వరగా రాబోతుంది కూడా నా కొరకే అని ఎవరైతే ఆయన అంగీకరిస్తారో దేవుడు వారిని తప్పకుండా రక్షిస్తాడు, ఉగ్రతలో నుండి కూడా రక్షిస్తాడు. కానీ ఈరోజు ప్రజలు ఇశ్రాయేలీల తరాన్ని పోలి మూర్ఖులైపోతున్నారు, మూఢులైపోతున్నారు, బుద్ధిహీనులైపోతున్నారు. అందుకనే బైబిల్ గ్రంథంలో మీకు ఇంకొక మాట చూపిస్తాను, చూడండి. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట, కీర్తనల గ్రంథం 95వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథం 95వ కీర్తన 10వ వచనం. 40 ఏండ్ల కాలం చూడండి, ఆ తరము వారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములను తెలిసి కొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసింది. ఇశ్రాయేలు ప్రజలు దేవునిని ఎన్ని సంవత్సరాలు విసికించారంట అమ్మా? 40 సంవత్సరాలు. ఆ తరము వలన దేవుడు విసిగిపోయాడు. అలాంటి ప్రజలే ఈ తరంలో కూడా కనపడుతున్నారు. దేవుణ్ణి విసికించేవాళ్ళు, దేవుని ఉగ్రతని సమకూర్చుకునేవాళ్ళు. అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రేమని అర్థం చేసుకుని తప్పింపబడదామన్న ఊసు చాలా మందికి లేదు. అందుకనే దేవుని ఉద్దేశం ఏంటంటే రక్షించాలనేది ఆయన ఉద్దేశం కాదు, మనల్ని నాశనం చేయడం అనేది ఆయన ఉద్దేశం కాదు. ఉగ్రత పాలు చేయటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ మనం చదివాం, 40 సంవత్సరాలు ఆ తరము వలన దేవుడు విసిగిపోయి వాళ్ళకి విశ్రాంతి అనేది లేకుండా చేశాడు. లేదు,
40 సంవత్సరాల పాటు వాళ్ళని అక్కడక్కడే తిరిగి ఒక 4-5 రోజులు ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేసి అక్కడక్కడే పెట్టలు రాలిపోయినట్లుగా రాలిపోయారు. మారలేదు, ప్రభువుని అంగీకరించాలి, అదే మూర్ఖతలో చనిపోయాడు. బైబిల్లో రాసినట్టు హెస్కేలు గ్రంథంలో దుర్మార్గుడుగా చనిపోతే నాకు సంతోషమా, వాడు మనస్సు మార్చుకుని నా తట్టు తిరగటమే కదా నాకు సంతోషం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎప్పుడు సంతోషం దేవునికి? మనస్సు మార్చుకుని ఆయన తట్టు తిరిగినప్పుడు కదా సంతోషం. హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం. హెస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. అంటే మనం మూర్ఖులుగా ఉండి చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుణ్ణి తెలుసుకోకుండా నాస్తికుడిగా చచ్చిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అర్థమవుతుందా? తిరుగుబాటుదారుడుగా బతికి దేవుణ్ణి నమ్మకుండా, బాప్తిస్మ అనుభవంలో లేకుండా, సంఘ సహవాసంలో లేకుండా, ప్రభు బల్లో చెయ్యి వేయకుండా నువ్వు చచ్చిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు మీ ప్రాంతానికి సువార్త సభల ద్వారా. చాలా మంది ఉన్నారు దుష్టులు. దుష్టుడంటే సాతాను కాదు, వాడికి సంబంధించిన వాళ్ళు, వాడిని ఫాలో అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసుప్రభువు అంటాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాడి యొక్క దురాశల్ని నెరవేర్చాలని ఆశపడుతున్న వాళ్ళు మీరు అంటారు. కాబట్టి వాడి సంబంధులను కూడా దేవుడు తన సంబంధులుగా చేసుకోవాలంట ఆశపడుతున్నాడు. ఇక్కడ మనం చూసాం, దుష్టుడు మరణము నొందుట చేత. దుష్టుడుగా చచ్చిపోతే దేవుడు దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంటే ఒక పాపి మారు మనసు పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొందినప్పుడు పరలోకములో గొప్ప ఆనందం కలుగుతుంది. అందుకనే ప్రజల మార్పు కొరకు, ప్రజలు రూపాంతరం చెందేదాని కొరకు, ప్రజలు పరివర్తన చెందేదాని కొరకు మరి సంవత్సరాలకు ఒకసారి కానీ తరచుగా కానీ దేవుని సేవకులు కూడికలు ఏర్పాటు చేసేది ఎందుకంటే ప్రజలు మారు మనసు పొందాలి. ఎట్లా పొందుతారు? దేవుని వాక్యాన్ని అంగీకరించటం ద్వారా, వినటం ద్వారా కాదు, చదవటం ద్వారా కాదు, నాలాగా మైకి తీసుకుని చెప్పటం ద్వారా కాదు. దేవుని వాక్యాన్ని, ఇది నా కొరకు పంపబడిన వాక్యం, నాతో దేవుడు మాట్లాడినటువంటి వాక్యం అని నువ్వు దాన్ని అంగీకరించి తీసుకున్నప్పుడు నీలో ఉన్నటువంటి దుష్టత్వం పోతుంది, నీలో ఉన్నటువంటి మూర్ఖత్వం పోతుంది, నీలో ఉన్నటువంటి బుద్ధిహీనత తొలగుతుంది. ఆ దేవుని వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాలి. కొన్నిసార్లు వాక్యం అంటే మనకు కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఉన్న మాట చెబుతా ఉన్నారనుకోండి, ఉన్నమాటే. ఇప్పుడు నాకు కూడా తెల్ల జుట్టు వస్తున్నాయి, చిన్నోడిని, నాకు రంగు వేసుకోవటం ఇష్టం లేదు, నేను వేసుకున్న ఆయన గురించి నేను చెప్తున్నాను అనుకో, సపోజ్ వేసుకోకూడదు, ఎందుకు నువ్వు ముసలోడు కదా, నీకు రంగు అవసరమా అని అన్నాను అనుకో, ఆయన కోపం వచ్చిద్దా? లేకపోతే చిన్నోడైనా మంచి విషయం చెప్పాడు అనుకుంటాడా? వచ్చిద్దా లేదా? నేను లేనిపోని విషయం చెప్పానా? అంకులో నీకెందుకు తల కలర్, ఎందుకు నీకు కుర్రోడిని నేనే వేసుకోలే, నీకెందుకు అంకులు అన్నాను అనుకో, నువ్వెవడురా నాకు చెప్పడానికి? ఆఫ్టర్ ఆల్ గడివి, నేను వేసుకుంటే నీకెందుకు, వేసుకోకపోతే నీకెందుకు అని స్పందించాడు అనుకో, నేను చెప్పిన మాట కరెక్టా కాదా? అంగీకరించినట్ట మీరు చెప్పండి. ఇప్పుడు నేను రంగు వేసుకుంటా, మళ్ళీ 4 రోజులకి పోయిద్దా ఉంటుందా? మళ్ళీ వేసుకుంటా, మళ్ళీ ఉంటుందా పోద్దా? మరి ఇట్లా ఉన్నమాటే చెబుతాడు ప్రభువు కూడా, ఉన్నమాటే చెప్తాడు. అది పద్ధతి కాదు, మార్చుకో. పోయేదాన్ని పొద్దుగూకులు వేసుకోవడం ఎందుకు? మార్చుకో. చక్కగా తల వెంట్రుకలు అలాగే ఉండు, బాగుంటుంది. నెరసిన వెంట్రుకలు, సొగసైన కిరీటం ఉంచుకో అని చెప్పాడు. ఎవడరా నువ్వు నాకు చెప్పడానికి? నేను ఎవడరా? నేను దేవుని సేవకుడు. తెలియట్లే నీకు? నేను ఎవరిని? జీవము కలిగిన దేవునికి నేను రిప్రజెంటేటివ్, ఆయన యొక్క ప్రతినిధిని. నువ్వు తీసుకోవాలి దాన్ని. నిజమే, చిన్నోడైనా మంచి విషయం చెప్పాడు, ఇంక నేను మార్చుకోవాలి అనుకోవాలి. అది వాక్యాన్ని అంగీకరించటం.
ఈడెవడరా నావు చేయడానికి అంటే అంగీకరించినట్టు కాదు. కోపం వస్తుంది కొన్నిసార్లు, కొన్ని వర్తమానాలు వింటే నరాలు బద్దలవుతాయి కొంతమందికి. వీడు నా గురించే చెబుతాను, మరి నీ గురించి చెప్ప. గోడలుగా చెప్పడానికి వచ్చాను నేను, టెంట్లు చెప్పడానికి వచ్చానా? మీరు ఎందుకు కూర్చున్నారు? దేవుడు ఏం మాట్లాడతాడు అని కదా కూర్చున్నారు. ఒక వాక్యం మీకు గాక ఇంకెవరికి పొలాలు ఇవ్వడానికి వచ్చానా? కాబట్టి దేవుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, సరి చేసుకోవాలని మాట్లాడతాడు. డాక్టర్కి దగ్గరికి వెళ్ళావనుకో, అమ్మ నీకు క్యాన్సర్ ఉంది అని చెప్పడం తప్పండి. నువ్వు నాకు క్యాన్సర్ ఉందంటావా, పనికి మొదలవాడా, నీకేమైనా మైండ్ పోయిందా అని డాక్టర్ మీద అరుస్తారా? అరుస్తారండి? అయ్యా నాకు తెలియదయ్యా, ఏం చేయాలి, ఏం చేయాలో చెప్పయ్యా, ఈ క్యాన్సర్ గడ్డ పోవటానికి ఏం చేయాలి అంటే, నువ్వు తొందరగా పోవాలంటే నేను చెప్పిన మాట మాకు, కొంతకాలం బతకాలంటే నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు చెయ్యి అని చెప్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆమె డాక్టర్ గారు చెప్పిన మాట తీసుకుంది అనుకోండి, క్యాన్సర్ తగ్గుతూ ఉంటుంది, కొంతకాలం బతికింది. ఈడెవుడురా నావు ఇవ్వడానికి అని అనుకుంది అనుకో, ఏమైతే డాక్టర్ చెప్పిన రోజుకు ఒక రోజు ముందే పోతుంది. దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు కొంతమందికి పిచ్చి కోపం ఎక్కింది. యేసు ప్రభు ఇలాంటి మాటలు చెప్పాడు, పరిసయ్యులతో శాస్త్రులతో ఉన్నది ఉన్నట్టు చెప్తే వాళ్ళ కోపం వచ్చి ఆయన్ని చాలాసార్లు చంపుదామని చూశారు, చివరికి చంపేశారుగా. ఎందుకు చంపేశారంటే ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. కొంతమంది మార్చుకోరు, జీవితం మార్చుకోదు. సంఘంలో నేను ఎట్లా చెప్పాను అనుకోండి, మనసు మార్చుకోదు ఆవిడ, సంఘాలను మారుస్తూ ఉంటుంది. వీడేంటి ఎట్లా చెబుతున్నాడు, ఆ సంఘంలో బాగా చెబుతున్నారుగా, నేను వెళ్తే మైక్ ఇస్తే పాట ఎత్తున్నారు, నేను వెళ్తే ప్రార్థన ఎత్తున్నారు, నేను వెళ్తే కుర్చీ ఎత్తున్నారు, ఆడకపోతే ఏదో ఒక సూటిపోటు మాటలు తయ్యగారు బాధ పెడతానే ఉన్నాడు అని సంఘాలు మార్చే వాళ్ళు ఉన్నారు. సిగ్గులేనోడు, వాక్యాన్ని అంగీకరించలేని వాడు తిరుగుతూ ఉంటాడు అన్నమాట, సంఘాలు తిరుగుతూ ఉంటాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు ఏదో ఒక రీతిగా, ఇప్పుడు మైకులు ఉన్నాయి, మనం ఎక్కడ చెబుతున్నాం ఊరంతా వినపడుతున్నాయి, ఏదో ఒక మూల నుండి దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు సరి చేసుకునేంత వరకు నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు, విడిచిపెట్టాడు దేవుడు. నువ్వు ఏ మూలకి ఏ సందుకెళ్ళినా సరే దేవుడు ఎవరో ఒకళ్ళ ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకంటే నువ్వు అలాంటి మూర్ఖురాలుగా సావటం దేవునికి ఇష్టం లేదు. దేవుడిని ఎరగకుండా బాప్తిస్మం పొందకుండా సావటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి నువ్వు సజీవంగా ఉండగానే నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు మార్పు చెందాలి, నువ్వు పరివర్తన చెందాలి అని ఈ మాటలు మరొక అవకాశాన్ని ఇచ్చి నీకు వినిపిస్తున్నాడు. ఎన్ని మార్లు అవకాశం ఇచ్చినట్ట కొన్నిసార్లు సద్వినియోగం చేసుకోరట. బైబిల్ గ్రంథంలో ఉంది, సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో, ఎన్ని మారులు గద్దించినను లోబడనుల నీ కుమారుడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు. ఎన్ని గద్దింపులు, ఎన్ని వర్తమానాల ద్వారా హెచ్చరికలు. ఆ రోజు అపోస్తలుడైనటువంటి పేతురు ఏం చెప్పాడు, హెచ్చరించాడు, మూర్ఖులవి తరానికి వేరై రక్షణ పొందండి అని హెచ్చరించాడు. మీరు మార్పు చెందకపోతే, మీరు పాప క్షమాపణ మారు మనసు నిమిత్తమైన బాప్తిసం మీరు పొందకపోతే మీరు ఉగ్రత పాలవుతారు, నరక శిక్ష పాలవుతారు అని హెచ్చరిస్తే, హెచ్చరికకు లోబడి 3,000 మంది బాప్తిసం పొందారు. 3,000 మంది ఆ రోజు బాప్తిసం పొందారు. ఎవరు వీళ్ళు? వాళ్ళు ఇలాగే మీటింగ్కి వచ్చారు, వాక్యాన్ని విన్నారు, చక్కగా పాటలు పాడారు, తర్వాత వాక్యాన్ని అంగీకరించారు. ఈ సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. వాక్యాన్ని మనం అంగీకరించాలి. అంగీకరించినంత వరకు నీ జీవితం మారదు. దేవుడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం చెప్తాడు. ఇందాక చెప్పాను కదా, ఉన్న మాట అంటే ఉలికెక్కువ అన్నట్టు. నీ లోపాన్ని గురించి ఎత్తి చూపిస్తా ఉన్నప్పుడు, ఇలాగే ఒక సేవకుడు యోహాను గారు హేరోదియా గురించి మాట్లాడాడు. నువ్వు నీ పద్ధతి కాదు రాజా, నువ్వు నీ తమ్ముడు భార్యని ఇట్లా చేసావంట కదా, ఇది కరెక్టా నీకు? నువ్వు ఎలాంటి పొజిషన్లో ఉండవు, 10 మందికి చెప్పేవాడు గట్టాడు దిక్కుమాలిన పని చేయొచ్చా అని అడిగినందుకు ఆయన చెరసాల్లో వేశారు. అది తప్ప కరెక్టా? రాజు చేసిన తప్పేగా.
తప్పును తప్పుగా చెప్పాడు. డాక్టర్ గారు రోగాన్ని రోగమే అని చెప్పినట్టు తప్పును తప్పుగా చెప్తే తీసుకెళ్లి చెరసాలలో వేశారు. తర్వాత ఆయన ఏం చేశారు? తల నరికి ఆయన చంపేశారు. ఈరోజు వాస్తవం చెబితే ఎవరు అంగీకరించరు. లేనిపోయిన మాటలు, నేను వచ్చి 4 కథలు చెప్పి 4 జోకులు ఎత్తి మీరు ఎరగబడి పగలబడి నవ్వి కాసేపు ఇంటికి వెళ్ళిపోతే ప్రయోజనమే ఉంది? దేవుడు తన వాక్యంలో హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కదా, నాకు తెలియదు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అంటాడు, నీ రహస్య పాపం అది, నీ రహస్య బతుకది, అందుకే నువ్వు దీవింపబడలేకపోతున్నావు, నువ్వు దాన్ని మార్చుకో, సరి చేసుకో, ఈ సఫలంలోనైనా పశ్చాత్తాపడు, నువ్వు అలా ఉండటం నాకు ఇష్టం లేదు అని అంటాడు. మూర్ఖులైన ఈ తరమును పోలి ఉండమాకు, వేరుగా ఉండు అనేది దేవుని యొక్క ఆశ. దుష్టుడుగా మరణించటం దేవునికి ఇష్టం లేదు. మనస్సు మార్చుకొని ఆయన తట్టు తిరగటమే, ప్రవర్తనను దిద్దుకొని బ్రతకటమే దేవునికి ఇష్టం అని దేవుని యొక్క వాక్యంలో చదువుతా వచ్చు. అది దేవునికి సంతోషకరమైన కార్యం. అందుకనే బైబిల్లో రాస్తుంది, అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు. మనకి కంటత వాక్యం చేసుకున్న వాళ్ళే విడిచిపెట్టరు. కొంతమంది విడిచిపెట్టని చాలా ఉంటాయి. అతిక్రమములను దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు. ఈ విషయం మనకు బాగా తెలుసు. వాటిని ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. రెండోది, ఇది కూడా మనకు తెలుసు, కానీ మనం ఏం చేస్తాం? ఒప్పుకుంటావా? సమరయ స్త్రీ అంటుంది, ప్రభు ఆమెతో మాట్లాడిన తర్వాత, యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడిన తర్వాత, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సయ్యని నేను, మీరు చెబుతారు అట్లా ఊరేముడు తిరిగి నా పాపం మీదే, నా బతుకిదని చెబుతారు. అదే కదండి సాక్ష్యం. జలుబు చేసింది, ప్రార్థన చేసుకున్నాను, జలుబు వెనక్కిపోయింది, ఇదే సాక్ష్యం. ఈ రోగాల గురించి చెప్తా ఉంటాం. సాక్ష్యం అంటే ఏంటి? నీ బ్రతుకు ఎలా మారింది, ఎవరి వలన మారింది, ఏ వాక్యం ద్వారా మారింది, ఏ వాక్యం ద్వారా దేవుడు నిన్ను పట్టుకున్నాడు, ఇది కదా. ఆమె ఊర్లోకి వెళ్ళి చెప్తుంది, నేను మెస్సయ్యని కనుగొన్నాను, ఆయన నాతో మాట్లాడు, నేను చేసినవన్నీ నాతో ఉన్నట్టుగా చెప్పాడు, నేను కూడా ఉన్నట్టు ఒప్పుకున్నా. ఆమె బ్రతుకు మారిందా మారలేదా? ఊరిలోకి వెళ్ళి ఊరంతటిని ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి, బ్రతుకు మారిన వాడు ఇంకొంతమంది బ్రతుకులు మారుస్తాడు. నీ బతుకే బాగా పోతే నువ్వేం మారుస్తావు? నేర్చుకున్నవాడు, ఇప్పుడు అన్నోళ్ళు ఉన్నారు, ఆర్కెస్ట్రా అన్నోళ్ళు, వాళ్ళు పడుతున్నారంటే నేర్చుకున్న ఆయన దగ్గర కొంతకాలం నేర్చుకున్నారు. మనం ఇప్పుడు నన్ను నేర్పిమని నాకేమొచ్చు? రానిదాన్ని నేను ఎట్లా నేర్పుతాను? నేర్చుకున్నవాడు 10 మందికి నేర్పుతాడు. నిజంగా వాక్యం ద్వారా బతుకు మారినవాడు బతుకును మారుస్తాడు. నేను 18 సంవత్సరాల నుండి చెప్తున్నా ఈ వాక్యం, 2008 నుండి చెప్తున్నా. ప్రభువు నన్ను రక్షించుకున్నాడు, ప్రభువు నన్ను విడిపించాడు. 18 సంవత్సరాల నుండి అనేక గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రాలు తిరుగుతూ దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్నాం. ఎందుకని? మా బతుకులు మార్చిన వాడు మీ బతుకులు కూడా మారుస్తాడు. ఇప్పటికి ఎన్నేళ్ళు? 18 ఏళ్ళు. ఎందుకని? నిజంగా నీ బతుకు మారితే నువ్వు కూడా కొంతమంది నీ బతుకు మారిందా, నీ ఇంటి వారి బతుకులను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తావు, నీ పిల్లల బతుకులు మార్చడానికి ప్రయత్నం చేస్తావు. నీ ఇంటి వాళ్ళందరూ మారారా? నీ రక్త సంబంధులు, నీ ఇంటి పేరటోళ్ళు, నీ గ్రామం, నీ చుట్టుపక్కలోళ్ళు, నీ దూరపు బంధువులు, లేకపోతే నీ గ్రామంలో క్రీస్తు ఎరగని వాళ్ళు ఉన్నారే, వాళ్ళ బ్రతుకులు మార్చడానికి ప్రయత్నం చేస్తావు. మనం చెబితే ఎవడో మారట్లేదు, ఎందుకంటే మన బతుకులు సరిలేవు కాబట్టి. మనం చెబితే చెప్పేవాళ్ళపో, నీ బతుకు నాకు తెలియదా అంటాడు. కొంతమంది పాస్టర్ గారు బతుకులు బాగాలే, ఆడు అంతే చెప్తాడులే అని అనుకుంటున్నారు. కొంతమంది బతుకులు బాగాలేదు. ఎవరి గురించి అన్నా చెప్పు, ఆయన గురించి చెప్పు మాకు. ఆయన భాగవతం అంతా మాకు తెలుసు. మరి అలా ఉండి చెబితే మారతారా ప్రజలు? మారతారండి? కాబట్టి నా దేవుని ప్రియులరా, 40 సంవత్సరాల పాటు వాళ్ళు దేవునిని విసికించారు. అయినా సరే వారిలో నుండి దేవుడు కొంతమందిని రక్షించుకున్నాడు. ఎవరు రక్షింపబడతారు?
దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు. ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు రక్షింపబడతారు? అతిక్రమములను దాచిపెట్టుకునేవాడు కాదు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుతాడు. కాబట్టి మనం క్రైస్తవులమి అంటే ఏంటి? మందిరానికి వచ్చే వాళ్ళం అంటే ఎవరమంటే లోకానికి వేరుగా బతికే వాళ్ళం. మన బతుకులే బాగా పోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే ఎవడంటాడు? నేను ఒక తాగుబోతున్నాయండి నా కొడుక్కి, నువ్వు బాగా చదువుకోవాలరా, నువ్వు నాకులాగా తాగకూడదు అని చెబితే ఆడు ఊరుకుంటాడా? అందుకు కాదు తండ్రి కొడుకు కలిసి కూర్చుని తాగుతుంది బళ్ళేసుకుని ఇంట్లో ఎలల్లో. తండ్రి ఏది చెయ్యుట కుమారుడు చూచునో, నాన్నరా కాసేపు పెగ్గేద్దాం రా నాన్న అంటున్నాడు. ఇద్దరు కలిసి సిగ్గు లేకుండా తాగుతున్నారు. ఆ తాగేవాడికి సిగ్గు లేదు, కూర్చుని ఆడి అరే నా తండ్రి దగ్గర చేత ఆడికి సిగ్గు లేదు. ఈరోజు మనం ఏం చేస్తామో మన పిల్లలు కూడా నేను తాగుబోతున్నాయి, నువ్వు అది కరెక్ట్ కాదురా అంటే నేను చెప్పేది వాస్తవమే. నేను తాగుబోతుని, నా బతుకు నాశనం అయిపోయింది, కిడ్నీలు పాడైపోయిన, ఆరోగ్యం పాడైపోయింది. నా కొడుకు చెబుతున్నా, నా బతుకు మార్చుకోకుండా చెప్తే వాడు ఎందుకు వింటాడా? మంచిగా చెబుతున్నా, నేను మంచిగా చెబుతున్నా, ఎందుకు వింటాడు? నేను నష్టపోయి చెబుతున్నా, వాడు వినడు. వాడు అంటాడు నా దాకా వచ్చినప్పుడు నేను చూస్తాలే. అంతెందుకు ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళ పిల్లలు చూడండి. ఆయన ప్రేమించి చేసుకున్నాడు, తీసుకొచ్చుకుని ఆ ఇంట్లో నుంచి తీసుకొచ్చుకుని చేసుకున్నాడు. ఆయనకి దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడ తయారయ్యారు? నేను కూడా ఇంట్లో అడిగితే ఒప్పుకోలేదంట, వెళ్ళిపోతాం అంటున్నాడు. కుదరదు అంటున్నాడు. నువ్వు చేసింది అదేగా. ముద్దుగా చెప్పుకున్నాడంట, మీ అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏం దరిద్రపు మాటలు చెప్పడం పిల్లలకి నాకు అర్థం కాదు. వాడు కూడా అయ్యే నేర్చుకున్నాడు. పెద్ద అయిన తర్వాత ఆడు కూడా అంటున్నాడు నేను కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటా. ఆడు అంటాడు నువ్వు చేస్తే తప్ప డాడీ, నేను చేస్తే తప్ప, నువ్వు చేస్తే కరెక్టా, నేను కూడా చేసుకుంటా. ఇది పరిస్థితి ఈరోజు. మూర్ఖులు పిల్లలు కూడా మూర్ఖులు, మాటింట్ల, తల్లిదండ్రులు మాటింట్ల. పెద్దోళ్ళు మీరన్నారా మీ పిల్లలు వినటానికి? మీరు విధేయులైతే మీ పిల్లలు కూడా విధేయులు అవుతారు. మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే కదా కోసుకునేది. అయ్యా మా పిల్లలు మా మాటలు ఇంటలేదయ్యా అంటది. దానికి విరుగుడు ఏమంటే మొదట నువ్వు దేవునికి లోబడు, ఆటోమేటిక్గా నీ పిల్లలు కూడా దేవునికి లోబడతారు. కాబట్టి దేవుని వాక్యాన్ని వినిపోమాకండి. వినిపోతే ప్రయోజనం లేదు, అవునా? లేకపోతే ఇక్కడికి వచ్చి తినిపోయావనుకోండి. కొంతమంది ఉంటారు, వాళ్ళకి పాటలు, ఆరాధన, ఈ వాక్యము వాటితో పనే ఉండదు. మీటింగ్కి వచ్చి కాసేపు కూర్చుని పోతే, మీటింగ్కి వచ్చి ఒక మొద్ద తినిపోతే, మీటింగ్కి వచ్చి కాసేపు అయ్యగారు నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేస్తాడు, ఆ ప్రార్థన చేయించుకుంటే చాలయ్యా, చాలు. మరి ఏం వేస్టా? మేము చెప్పి పాడిన పాటలు వేస్టా? చేసిన ప్రార్థనలు వేస్టా? ఆ విశ్వాసం ఏంటంట, అయ్యా మా ఇంటి రోగిష్ఠుడు అన్న ఆడికి కూడా బాక్స్లో మొదలు పెట్టండి. రోగిష్ఠుడు ఎవడన్నా ఉంటే ఆయన ఆడికి తీసుకొచ్చి కథ ప్రార్థన చేపిస్తే ఆయన ప్రయోజనం. ఆడి కోసం ఏం చేస్తుంది? ఓ మొదలు పెట్టండి అయ్యా. ఆశీర్వాద భోజనం అని దానికి ఒక పేరు. ఏం భోజనం అది? మరి అప్పుడు నేనేమనుకుంటానంటే మా వాళ్ళకి అదే చెబుతా, ఎందుకయ్యా మరి చేయటము, నేనే వంట మాస్టర్ కూడా మొత్తం వంట అంతా చేసి పెట్టి ప్రార్థన చేసి పెడతా ఉంటాయి. వాక్యాలను ఎందుకురా తలకాయ నొప్పి, ఈ పాటలు పాడటం ఇవన్నీ ఎందుకు? ఈ గోళ వచ్చిన వాళ్ళందరూ ప్రార్థన చేసిన భోజనం తినిపోండి, మారు మనసు పొందుతా, కళ్ళు తెరవబడతాయి, హృదయాలు తెరవబడతాయి, రండి ప్రియులారా అని బొమ్మ పెట్టి పంపిస్తే సరిపోతుందిగా. ఇవన్నీ మేము చెప్పడం ఎందుకు? బొవ్వ తిని వెళ్తే మార్పు కలగదు, ఏడో బావిలో నీళ్లు తాగొస్తే మార్పు కలగదు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు పానం చేయాలి, సేవించాలి. అప్పుడు ప్రతిరోజు సేవించడం అంటే చదవాలి, వినాలి, గైకొనాలి, ప్రకటించాలి. అనుదినము ఆయన రక్షణ సువార్తని ప్రకటించాలి. అప్పుడు కదా ప్రజల్లో మార్పు కలిగేది. అప్పుడు కదా ప్రజల్ని హెచ్చరించాలి. పైన కొట్టకూడదు. ఒక రాయి, ఒక బండరాయిని కొట్టాలనుకోండి, చిన్న సుత్తి తీసుకునేట్టు కొడతా ఉన్నాను అనుకోండి, ఎప్పుడు పగిలిద్ది అది? దానికి ఏం కావాలి? మలాటా తీసుకుని కొడతా ఉంటే, శానం పెట్టి కొడతా ఉంటుంటే కొట్టగా 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 బద్దలైపోయి విచ్ఛిన్నం అయిపోతుంది. వాక్యాలు కూడా మీకు అట్లాంటివి చెప్పాలి. బండ లాంటిది నా మొండి హృదయం అని పాడారుగా,
ఎలాంటిదంట? రాతి హృదయం మనది. అది బద్దలవ్వాలంటే మామూలుగా చప్ప మాటలు, పై మాటలు చెబితే ఎట్లా? హెచ్చరికతో కూడినటువంటి వర్తమానాలు ఉండాలి. దేవుని యొక్క వాక్యం చెబితే ప్రజలకి భయం కలగాలి. బైబిల్లో రాస్తుంది, నీవిచ్చిన వాక్యము ప్రజలలో భయమును పుట్టించుచున్నది అని బైబిల్ చెప్తుంది. ఏం పుట్టాలమ్మా? భయం పుట్టాలి. దేవుడంటే భయం కలిగి సభల్లో వణికి దేవుని కనికరం కొరకు పశ్చాత్తాపడాలి. అప్పుడు కదా ప్రభు మనకి మారు మనసునిచ్చేది. ఇలాంటి తరములో మనం ఉన్నాం. ఇలాంటి తరములో మరొక విషయాన్ని చెప్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 19వ వచనం. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో ఉండును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాణ్ణి నా యొద్దకు తీసుకుంటాను నేను వారితో చెప్పగా. ఎవరంట? విశ్వాసం లేనోళ్ళు, కృతజ్ఞత లేనోళ్ళు, అవసరానికి దేవుణ్ణి వాడుకుని వదిలేసినోళ్ళు. విశ్వాసం లేని తరములో మనం ఉంటున్నాం. ఈ తరములో కొంతమంది విశ్వాసం లేని వారు ఉంటున్నారు. అందుకే ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఏం పొందదు? విశ్వాసం పెట్టదు దేవుడి మీద, విశ్వాసం ఉంచదు. విశ్వాసం లేని తరం ఇది. వాళ్ళతో కలిసి మెలి బతికితే ఏమవుతుందంటే, నువ్వు కూడా అవిశ్వాసిగానే, అవిధేయురాలుగానే బతుకుతావు. నాస్తికులతో కలిసి తిరిగితే దేవుడు లేనివాడే వాడిగా, బుద్ధిహీనుడిగా మారిపోతావు. ఈ తరమే అలాంటిది. విశ్వాసము లేని తరం, నమ్మకస్తులైన వాళ్ళు లేని తరం, దేవుణ్ణి అంగీకరించని బిడల తరం. ఎంతకాలం నేను మీతో ఉండాలి అని యేసు ప్రభు ఎంతకాలం మిమ్మల్ని సహించాలి అంటున్నాడు. 40 ఏండ్లు వాళ్ళని సహించాడు. ఈ తరములో విశ్వాసం లేని వారిని కూడా సహిస్తున్నాడు. నేటికి నిన్ను నన్ను కూడా సహిస్తున్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. మరొక విషయం చెప్తా. మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనం. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చియు మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. ఇది ఏం తరం? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరములో నువ్వు ఉన్నావు. వాళ్ళు ఎలా ఉంటారంటే, నన్ను గురించి సాక్ష్యం చెప్పాలంటే సిగ్గుపడతారు, వారి పాపాలను ఒప్పుకోవాలంటే సిగ్గుపడతారు. పాపాలను ఒప్పుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలి? అందరూ ఒప్పుకోలేరు, అందరి వలన కాదు. అది ఒప్పుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేస్తాడు. మనం ఒప్పుకోవద్దు. కొంతమందిని పోలీసులు పట్టుకుని బాపుతా ఉంటారు, అరికాల మీద కొడతా ఉంటాడు. అయినా వాడు నోట్లో నుండి ఒక్క మాట కూడా రాదు. మిమ్మల్ని ఎన్ని వర్తమానాలు తీసుకుని ఎన్ని రకాలుగా బాధలేయండి, నోట్లో నుండి మీకు ఏం రాదు. కళ్ళల్లో నుండి నీళ్లు రావు, నోట్లో నుంచి ప్రార్థన రాదు, హృదయంలో నుంచి పశ్చాత్తాపము రాదు. వ్యభిచారమును పాపమును చేయు తరములో కలిసిపోయి దేవుని దగ్గర పాపం ఒప్పుకోవటానికి నీకు సిగ్గు. ఎవరికన్నా నేను పలానా పాపంలో ఉంటే దేవుడు నన్ను రక్షించాడు, నిన్ను కూడా రక్షిస్తాడని చెప్పటం సిగ్గు. రోగం గురించి చెప్తావు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, నా రోగం బాగు చేశారు, నువ్వు కూడా వెళ్ళని చెప్తావు. పాపాన్ని గురించి ఎవడు చెప్పడు, దాచుకుంటా. అందరూ పైకి నీతిమంతులుగా, నేను ఒక నీతిమంతులు, నువ్వు ఒక నీతిమంతులు. ఈ ప్రభు ఎవరి కోసం వచ్చినట్టు మరి ఇట్లా ఎవరు ఒప్పుకోరు. సమరయ స్త్రీ నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సేజ్ని కనుగొని అందరితో చెప్పింది. పాపాన్ని ఒప్పుకోవడం అంటే అందరి వల్ల అయ్యే పని కాదు. అందుకని అంత దమ్ము, అంత ధైర్యం ఎవరికి ఉండదు. వ్యభిచారమును పాపము చేయి తరం వారిలో నన్ను గురించి నా మాటల గురించి సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు. ఎవరైతే సిగ్గుపడగా, అవును ప్రభువా, ఆ తాగుబోతుని నేనే, ఆ వ్యభిచారిని నేనే, ఆ మూర్ఖుడిని నేనే ప్రభువా అని ఎవడైతే ధైర్యంగా ఒప్పుకుంటాడో ప్రభు వాళ్ళని కనికరిస్తాడు, ప్రభు అతన్ని విడిపిస్తాడు. సిగ్గుపడకూడదు. వాక్యం దేవుడు నీతో మాట్లాడిన తర్వాత
పశ్చాత్తాపడటానికి సిగ్గుపడకూడదు. ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడిచి ఏడవటానికి సిగ్గుపడకు. కొంతమందికి ఏడవాలంటే సిగ్గు. కదా, మగోడు పోయి ఉండేంద్ర అట్టేడుతున్నావు అని అంటాడు పక్కనోడు. మగోళ్ళు లేని ఆడవాళ్ళు లేని హృదయం బదలేదు ఎవడైనా ఏడుస్తాడు. పశ్చాత్తాపం కలిగిన ప్రతి ఒక్కడు ఏడుస్తాడు. బైబిల్ ఎలా అంటుంది? దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసుని ప్రజలకి అనుగ్రహిస్తుంది. అమ్మా, రక్షణార్థమైన మారు మనసు ఎలా కలిగింది చెప్పండి? నువ్వు బాప్తిస్మం నీళ్ళలోకి దిగే మునుపు నీలో ఏముండాలి? పశ్చాత్తాపం ఉండాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉండాలి. దేవుని యొక్క వాక్యము చేత పొడవబడి, దేవుని యొక్క వాక్యం అనే శుద్ధి చేత కొట్టబడి, దేవుని వాక్యం అనే అగ్నిలో కాల్చబడి పశ్చాత్తాప్తురాలవై అప్పుడు బాప్తిస్మ అనుభవంలోనికి వెళ్ళాలి. ఇవే ఉండవు. మా అయ్యగారు మునగమన్నాడు, మునిగాం అంతే. జనవరి 1 వచ్చింది, మునిగాం. క్రిస్మస్ వచ్చింది, మునిగాం. ఈస్టర్ వచ్చింది, మునిగాం. దేవుని వాక్యాన్ని అంగీకరించిన తర్వాతే ప్రభు ఎవరో నీకు అర్థమైన తర్వాత, ప్రభు ఎందుకు వచ్చాడో నీకు అర్థమైన తర్వాత, ప్రభు ఎందుకు చనిపోయాడో నువ్వు అంగీకరించిన తర్వాత, నువ్వు విశ్వసించిన తర్వాత నువ్వు మార్పు చెందితే నిన్ను బట్టి పరలోకంలో సంతోషం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి తరములో మనం దేవుని గురించి గట్టిగా ఒప్పుకోగలగాలి. అవును ప్రభు, ఆ వ్యక్తిని ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్న మార్పు చెందని వ్యక్తిని నేనే. నా భార్య ప్రార్థన చేస్తున్నా, మార్పు చెందని వ్యక్తిని నేనే. సేవకులు ప్రార్థన చేస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి, మూర్ఖంగా బతుకుతున్న వాడు నేనే అన్న ఒప్పుకోని ఈ సభల్లో నీకు కలిగితే ఒక్కడికి గడిగినా చాలు. ఈ సభల్లో అని ఎన్ని లక్షలైనావని ఎన్ని వేలైనావని ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. కాబట్టి మూర్ఖులైన ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందాలి అని అంటున్నాడు. ఆఖరికి ఒక మాట చెప్తాను, ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. 2వ అధ్యాయము 14వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చాలు. ఫిలిప్పీ సంఘంలో ఉన్న దేవుని బిడ్డల గురించి చెప్తున్నాడు పౌలు. మంచి సాక్ష్యం. మీరు ఫిలిప్పీ సంఘం ఎలా స్థాపించబడింది అనుకుంటున్నారు? మూర్ఖులైన వక్ర జనము మధ్యలో ఉంటుంది సంఘం. తిరుగుబాటుదారుల మధ్యలో ఉంటుంది సంఘం. వాళ్ళని మార్చడానికి వ్యభిచారము పాపము చేయు తరములో దేవుడు ఏం పెట్టాడు మన మధ్యలో? సంఘం. ఏం సంఘం ఇది? జీవము కలిగిన దేవుని సంఘం. సంఘాలు ఎందుకు? ఈ ప్రజల మధ్య ఎందుకు? క్రిస్టియన్ ప్యాటర్న్లో కూడా. ఎందుకంటే క్రిస్టియన్ ప్యాటర్న్లో కూడా ఇంకా మార్పు చెందని మూర్ఖులు, మూడులు, దుష్టులు, బైబిల్ చాలా పేర్లు పెట్టింది వాళ్ళకి. సర్ప సంతానం, వీళ్ళ కోసమే సంఘం. సంఘం ఏం చేయాలి అంటే లోకంలోనికి వెళ్ళి ఇలాంటి మూర్ఖుల దగ్గరికి వెళ్ళి, తిరుగుబాటుదారుల దగ్గరికి వెళ్ళి ప్రభువైన యేసు క్రీస్తుని గుర్చినటువంటి ప్రేమని, ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క సిలువను గుర్చి, ఆయన యొక్క పునరుద్ధానాన్ని గుర్చి, ఆయన ఎందుకు రాబోతున్నాడో చెప్తూ ఉంటే మూర్ఖులకి చెప్పగా 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 మూర్ఖులు కూడా ఏమవుతారు? మారుతారు. అది విషయం. అందుకు సంఘం, ఫిలిప్పీ సంఘం అలాగే ఏర్పాటు చేయబడింది. ఎవరి మధ్యలో ఉన్న సంఘం? మూర్ఖులైన వంకర జనం మధ్యలో. వంకర జనాన్ని చక్క చేయడానికి, అర్థమవుతున్న మూర్ఖులైన వారిని మారు మనసు అనుభవంలోనికి నడిపించడానికి దేవుడు సంఘాన్ని ఇచ్చాడు మనకి. ఈ సంఘంలో ఇలాంటి రిపేర్లు జరుగుతూ ఉండాలి. ప్రజల్ని రిపేర్ చేసి ఒక గ్యారేజ్ లాంటిది అనమాట. ఒక మెకానిక్ దగ్గరికి బండిని తీసుకెళ్తే ఆయన ఏం చేస్తాడు? బాగు చేసి పంపిస్తాడు కదా. సంఘంలో ప్రజలు అలా బాగు చేయబడాలి. ఫిలిప్పీ సంఘం ఎక్కడుందంట? మూర్ఖులైన వక్ర జనము మధ్యలో
ఒక సంఘం ఏర్పడింది. వాళ్ళు ఎలా బతుకుతున్నారంటే నిరపరాధులుగా బతుకుతున్నారు. ఆ తరంలో నిష్కళంకులుగా బతుకుతున్నారు. అనింద్యులైన దేవుని కుమారులుగా వాళ్ళు బతుకుతున్నారు ఆ సంఘంలో. మనకి ఎట్లాంటివి ఏమి ఉండవు. వచ్చామా పోయామా అంతే, నీకు ఉపయోగం ఏమి ఉండదు. మన మధ్యలో అలాంటి సంఘాలు పనిచేస్తే, అలాంటి ప్రజల మధ్యలో మనం మాదిరికరంగా బతికితే అలాంటి ప్రజలు ఏమైనా మారతారు. తర్వాత ఏముంది? అట్టి జనము మధ్యలో, అంటే ఈ వంకర జనము మధ్యలో, ఈ మూర్ఖుల మధ్యలో, దేవునిని అంగీకరించని ప్రజల మధ్యలో, దేవునిని ఎరగని జనము మధ్యలో ఈ జీవవాక్యాన్ని చేత పట్టుకుని, ఏంటంట ఏం పట్టుకోవాలి? ఈ జీవవాక్యాన్ని చేత పట్టుకుని మీరు ఎలా కనపడుతున్నారు? లోకంలో జ్యోతుల్లా కనపడుతున్నారట. సంఘంలో, ఫిలిప్పీ సంఘంలో ఉన్న దేవుని బిడ్డల పని ఏంటంటే, వాళ్ళు చినిపోయే రకం కాదు మీలాగా. దేవుని వాక్యాన్ని తీసుకుని ఊరూరా తిరిగి వీధి సువార్తలు చేసి, కుటుంబంలోకి వెళ్ళి సువార్తలు చేసి, వేరే గ్రామాల్లోకి వెళ్ళి కూడా సువార్తలు చేసి, మా బతుకులు మార్చిన దేవుడు మీ బతుకులు కూడా మారుస్తాడు రా అని చెప్పి తిరిగిన సంఘం అది. అందుకని పౌలు అంటున్నాడు ఆ సంఘాన్ని గురించి, వంకర జనం మధ్యలో మీరు నిందారహితులుగా బతికారు. జీవవాక్యాన్ని చేత పట్టుకుని మీరు ఎలా కనపడుతున్నారు? జ్యోతుల వలె కనపడుతున్నారు. క్యాండిల్ లైట్ సర్వీస్లో మన వాళ్ళు క్యాండిల్లో తీసుకుని నిలబడతారు. ఎట్లుంటుంది? అందరూ క్యాండిల్ లేపి, మీరు లేపాల్సింది క్యాండిల్ కాదమ్మా, బైబిల్ గ్రంథం చేత పట్టుకుని నీ బతుకు ఎట్లా మారిందో చెప్పు. ఇతరుల బతుకులు ఎలా మారుతాయో దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి ఇట్లా చెప్పడం అంటే ఇట్లా ఎత్తి చెప్పమని కాదు. దేవుని యొక్క వాక్యాన్ని హెచ్చించి చెప్పాలి. ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యం ఇదే అని చెప్పాలి. అలా సంఘం అంతా చెప్పారు. అలా ఆ సంఘాన్ని చూసి పౌలు అంటాడు, నా ప్రయాస వ్యర్థం కాలేదు, చాలు, నా ఈ తరములో నేను చేసిన సేవకి నా జన్మ సార్థకమైంది ఈ ఫిలిప్పీ సంఘం ద్వారా. ఇలాంటి సంఘం ఆయన ఎక్కడ చూడాల. అలాగ సహకరించారు. మనం చెప్పే కదా, మనలాగా చినిపోయే రకం కాదు అది. సమరయ స్త్రీలాగా మార్పు చెంది ఊరిలోకి వెళ్ళి ఇంకా కొంతమందిని మార్చడానికి ప్రయత్నం చేసే సంఘం. అలాంటి బిడలుగా విశ్వాసులు తయారవద్దు. మారు మనసు పొంది అన్నాళ్ళు అవుతుంది, బాప్తీసం తీసుకుని అన్నాళ్ళు అవుతుంది, సంఘానికి వచ్చి అన్నాళ్ళు. ఎన్ని సభలు వింటావు? ఇంకా ఎంత వాక్యం వింటావు? వినగా మరి ఇతరులకు చెప్పొద్దా? నువ్వు నీ ఇంటి వారికి చెప్పొద్దా? నీ ఊరు వాళ్ళకి చెప్పొద్దా? క్రీస్తు ఎరగని వాళ్ళకి చెప్పొద్దా? కాబట్టి మూర్ఖులైన ఈ వక్రజనము మధ్యలో నువ్వు ఒక సాక్షిగా నిలవబడాలి. అది రక్షణ పొందిన వ్యక్తి ద్వారా దేవుడు కోరుకుంటున్నది. మారు మనసు పొందిన వాడు ఒక సాక్షిగా బతకాలి తన గ్రామంలో. గెరాసీనుల దేశంలో దయ్యాలు పట్టినోడు ఉన్నాడు, శానా అనే దయ్యాలు, 2000కు పైగా పట్టినవాడు ఈ దయ్యాలు. దేవుడు ఆ దయ్యాలన్నింటినీ విడిపించిన తర్వాత వాడు అంటాడు, ప్రభువా నేను కూడా నీ ఎమ్మడబడి వస్తాను, నువ్వు నా ఎమ్మడబట్టానికి కాదురా నేను రక్షించింది, నీ ఊరిలో నువ్వు సాక్షిగా బ్రతుకు అన్నాడు ప్రభు. సమరయ స్త్రీ తన ఊరిలో సాక్షిగా బతికింది. కొంతమందిని దేవుడు వేరే ఊర్లకి సాక్షిగా తీసుకెళ్తాడు. ఇలాంటి ప్రజల మధ్యలో మనకు ఒక సంఘం ఇచ్చాడు. ఇక్కడ ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు చేయాల్సిన పని ఏంటంటే, ఈ తరములో ఉన్న మూర్ఖులను మార్చాలి, దుష్టులను మార్చాలి. ఇదే సంఘం యొక్క ఉద్దేశం. సువార్త సభల ఉద్దేశం అదే. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని సువార్థికులుగా తయారు చేయాలి. ఒక ఫిలిప్పీ సంఘంలాగా మనం రెడీ అవ్వాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి రక్షింపబడిన వాళ్ళు ఏమవుతున్నారు? మరలా మూర్ఖులైన వంకర జనంలోకి వెళ్ళిపోతున్నారు. బాప్తీసం పొందింది కానీ బతికేం మారలా. బాప్తీసం తీసుకుంది అంతే, మళ్ళా ఇంకెక్కువ చేస్తుంది. బాప్తీసం తీసుకున్న తర్వాత మార్పు లేదు, ఒక నిష్ట లేదు, ఒక భక్తి లేదు. మారు మనసు పొందక ముందు బతికేందో ఇప్పుడు కూడా. అందుకే కదా ఎవడు నమ్ముతాడు? మనల్ని చూసి ప్రభువుని నమ్మంటే. మనం పాడితే ఎవడంటాడు? మనం చెప్తే ఎవడంటాడు? కాబట్టి చెప్పటం కాదు ప్రాముఖ్యం, చదవటం కాదు. ఈ దేవుని వాక్యం నా కొరకే, నా ఇంటి వారి కొరకే, నా పిల్లల కొరకే, ఇది నా భర్త కొరకే, మార్పు నందని నా సంబంధికుల కొరకే, నా కొరకే అని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో,
వాక్యం అంగీకరించిన వాళ్ళు పశ్చాత్తాపం ఉంటుంది. వాళ్ళు అడిగారు అపోస్తుల కార్యాలు మొట్టమొదట మనం చదివాం, అయ్యలారా మేము రక్షణ పొందుటకు మేమేం చెయ్యాలి? వాక్యం అర్థమైనోడు వేసే క్యాకిది, అయ్యలారా మేమేం చెయ్యాలి? ఇందాక చెప్పాను, డాక్టర్ గారు క్యాన్సర్ ఉందని చెప్తే డాక్టర్ గారు నేనేం చెయ్యాలి అని అడిగినట్టు వాక్యం అర్థమైన తర్వాత నువ్వేం చెప్పాలి అంటే, అయ్యలారా అయ్యగారు మేమేం చేయాలి అంటే పేతురు చెప్పాడు, మారు మనస్సు, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తీసం పొందండి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని. ఇది ప్రాసెస్. నేను వింటాను, ఆయన ఏదో చెప్పాడులే, నేనేదో కూర్చున్నానులే అంటే నువ్వు ఎన్ని తరాలైనా కూర్చో, దేవుడు నీకు ఆయుష్ ఇచ్చి 200 సంవత్సరాలు బతుకు, నీ బతుకు మారేదే ఉండదు. నువ్వు ఒప్పుకోగలగాలి. నిజంగా అలాంటి మూర్ఖత నీలో ఉందా లేదా? తిరుగుబాటు అలాంటిది ఉందా లేదా? అలాంటి దుష్టత్వం నీలో ఉందా లేదా? అలాంటి వ్యభిచార తలంపులు నీలో ఉన్నాయా లేదా? అలాంటి పాపపు సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా లేదా? నువ్వు కాదా, నీ పక్కనోళ్ళ? వాక్యం నీకు కాదా, నీ పక్కనోళ్ళక? నేనే ప్రభా ఆ వ్యక్తిని, నేనే. ఈ తరములో నేను ఒక మూర్ఖురాలుగా బతుకుతున్నా, దేవుణ్ణి ఎరిగాను, మూర్ఖురాలనే, దేవుణ్ణి ఎరిగా నేను ఒక దుష్టుడినే అన్న ఇంగిత జ్ఞానం నీకు ఎప్పుడైతే కలిగిద్దో నేనేం చెయ్యాలి అని అడుగుతావు. అప్పుడు మేమేం చెయ్యాలో చెప్తాం. అదే కదా తీర్మానం. ఆ తీర్మానంలో ఇది మొదలుకొని నేను ఇలా ఉంటాను ప్రభా అని తీర్మానం చేసుకుంటాం. మేము కూడా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. దేవుడు ఈ తరములో నుండి నిన్ను వేరు చేసి అనేకులకు సాక్షిగా బ్రతికిస్తాడు. ఆ తర్వాత నేను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. ఈ క్రమంలో నీకున్న సమస్యలన్నీ పోతాయి, నీకున్న రోగాలన్నీ పోతాయి, నీకు పట్టిన దెయ్యాలన్నీ పోతాయి. మొదట మనలో పోవాల్సిందేంటి? పాపం, వ్యభిచార తలంపులు, మూర్ఖత్వం, తిరుగుబాటుతనం, దుష్టత్వం. ఇవన్నీ మనలో దేవుని వాక్యం ద్వారానే పోతాయి. దేవుని వాక్యం ఎలాంటిదని చెప్పాను? ఆత్మలను రక్షించే శక్తి కలిగి. అలాంటి శక్తి ఉంది వాక్యానికి. ఇంకా 3 దినాలు సభలు ఉన్నాయి, రాత్రి ఉంది, రేపు పగలు రాత్రి ఉంది, ఎల్లుండి పగలు. వాక్యాన్ని వినండి. మీరేం చేయాలి? వాక్యాన్ని వినండి, గ్రహించండి. వాక్యాన్ని గ్రహించడమే కాదు, అంగీకరించాలి. ఇంకా మీ కుటుంబాల్లో అంగీకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంగీకరించేటట్లుగా ప్రార్థన చేసుకోండి. ఈ 3 దినాల సభల్లో మూర్ఖులైన ఈ తరానికి కొంతమంది వేరై రక్షణ పొందిన వాళ్ళు ఈ సభల్లో లేపబడి జీవము కలిగిన దేవుని సంఘములో చేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్లవంచండి. ప్రార్థన చేసుకుందాం, తల్లవంచండి. దేవుని సేవకులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరం ఒకసారి లేచి నిలబడదాం. చాలా సమయం నుంచి కూర్చున్నారు, ఒకసారి లేచి నిలబడదాం. మా చిన్న ప్రార్థన చేసుకుంటారా? మొదటి వర్తమానం ద్వారా కూడా కొన్ని విషయాలు దేవుని సేవకులు జయకుమారి గారి ద్వారా మనం విన్నాం. దేవుని యొక్క వాక్యోపదేశము, కొన్ని విషయాలు మనం వాక్యములో వింటూ వచ్చాం. రెండో వర్తమానం ద్వారా కూడా కొన్ని విషయాలు మీతో మాట్లాడారు. ఒక 5 నిమిషాలు మీరు ఓపిక పట్టి విసుక్కో మాకు, ఇది ప్రార్థనా సమయం. ఒక 10 నిమిషాలు లేట్ అయిందంటే విసుక్కో మాకు, చిన్న ప్రార్థన చేసుకో. ఇంకా నీ ఇంట్లో ఈ మూర్ఖ తరములో ఉన్న ప్రజలు లేరా? వ్యభిచారమును పాపము చేసే తరములో ఉన్న ప్రజలు నీ ఇంట్లో లేరా? వాళ్ళు మార్పు చెందొద్దా? వాళ్ళు మారు మనసు పొందొద్దా? వాళ్ళు రూపాంతరం చెందొద్దా? అందుకోసమే కదా, వారి కోసమే కదా ఈ కుడికిలు. విశ్వాసిగా నేను ఇంకను ఆత్మీయంగా బలపరచబడి దేవుని రాజ్యం కొరకు, రాకడ కొరకు నువ్వు సిద్ధపడటానికే కదా ఈ సభలు. నోరు తెరిచి ధైర్యంగా నువ్వు ఒప్పుకుంటావా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సైన నేను కనుగొన్నాను అని చెప్పినట్టు పాపాన్ని ఒప్పుకునే ధైర్యం నీకుందా? అందరి ముందల నా పాపం ఇది, ఒకప్పుడు నా బతికిది, ప్రభువు మార్చడనే ధైర్యం నీకుంటే ధైర్యంగా ఒప్పుకో. నా ప్రభువు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు నీ మధ్యలో సంచరిస్తా ఉన్నాడు. నీ ప్రార్థన వింటున్నాడు నీ సమీపాన. తనకు మొరపెట్టు వాళ్ళందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వాళ్ళందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన నీ సమీపానికి వచ్చాడు. నువ్వేం తీర్మానం చేస్తున్నావునని ఆయన చెవియోగ్య ఆలకిస్తున్నాడు. ఒప్పుకోగలవా? ఎన్నాళ్ళు దాచుకుంటావు? ఎన్నాళ్ళు మూర్ఖురాలుగా బతుకుతావు? ఎన్నాళ్ళు దుష్టుడిగా బతుకుతావు?
దేవుణ్ణి విసిగించే వాళ్ళుగా బతుకుతారు. ఇదే మిక్కిలి అనుకూల సమయం దేవుడు నిన్ను రక్షించటానికి. రక్షింపబడ్డావు, మరలా లోకంలోకి వెళ్ళిపోయావు, తిరిగి మరలా నీకు రక్షణ ఆనందాన్ని దావీదుకి ఇచ్చినట్లుగా నీకు ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా, నేను రక్షింపబడ్డాను కానీ పడిపోయాను, చెడిపోయాను. నా మొదటి స్థితి కంటే నా కడవరి స్థితి మరీ చెడ్డదైపోయింది. ప్రభువా, నన్ను బలపరచు నాయనా. ఈ సభలలో పేరునికి విశ్వాసనే గాని అవిశ్వాసంలో బతుకుతున్నాను, బుద్ధిహీనుడిగా బతుకుతున్నాను. దయచేసి నన్ను బలపరచు నాయనా. ధైర్యంగా ఒప్పుకోగలుగుతావా? అవును ప్రభువా అంటుందామే. నిజమేనాయన, నువ్వు చెప్పినవన్నీ కరెక్టే. దేవుడు ఎందుకు అబద్ధం చెప్తాడు? ఈ తరం అలాంటిది. కానీ అలాంటి తరములో నోవాహు నిందారహితుడిగా బతికాడు. అలాంటి తరములో లోతు కుటుంబం ప్రత్యేకంగా బతికారు. నువ్వు అలా బతకవా? నీ చుట్టుపక్కల వాళ్ళు చెడిపోయిన వాళ్ళు అయి ఉండొచ్చు. నీ చుట్టుపక్కల వాళ్ళు మూర్ఖులు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు, నమ్మని వాళ్ళు అయి ఉండొచ్చు. జీవవాక్యాన్ని చేత పట్టుకొని అనిందీలుగా బతకవా? నిందారహితులుగా బతకవా? నిష్కలంకురాలుగా బతకవా? ఈ వక్ర జనము మధ్యలో, దేవుని నమ్మని ప్రజల మధ్యలో దేవుణ్ణి నమ్మిన వ్యక్తిగా, దేవుని నమ్ముకుంటే నేను ఇన్ని మేలులు పొందుకున్నా, దేవుడి దగ్గర నా పాపం ఒప్పుకుంటే నేను ఇన్ని మేలులు పొందుకున్నాను అని ఇతరులకు సాక్షిగా చెప్పవా? అలాగే మూర్ఖతలో ఉండి చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి కదా పోయేది. ఇంకా నీ ఇంట్లో ఒక రోగిష్టోడి ఇంట్లో ఉంటే బాధపడవా? అందరు కలిసి తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగు చేసుకుంటావు. మారు మనసు పొందిన వాళ్ళ విషయంలో నీకు భారం ఉండొద్దా? దేవుని మందిరానికి రాని విషయంలో నువ్వు బాధపడొద్దా? నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ రక్త సంబంధాల కొరకు ప్రభువుని అడుగు. ఇంకా 2 దినాలు సభలు ఉన్నాయి, వారిని తీసుకురయ్యా, వాళ్ళతో మాట్లాడయ్యా, వాళ్ళని దర్శించయ్యా. నువ్వు మాట్లాడితే బతుకులు మారుతాయి ప్రభువా. నువ్వు మాట్లాడితే జీవితాలు మారుతాయి, సమాజం మారుతుంది ప్రభువా. మా గ్రామస్తులు మారుతారు ప్రభువా, నా ఇంటి వారు మారుతారు ప్రభువా. అయ్యా, దర్శించండి నాయన. నాతో మాట్లాడిన దేవుడివి. నా యజమానితో, నా యజమానురాలతో, నా పిల్లలతో, నా రక్త సంబంధులతో కూడా మాట్లాడయ్యా. ఒప్పించయ్యా వాళ్ళని. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఒప్పిస్తాడు. ఆయన మీ మధ్యలో సంచరిస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు. మీ హృదయం మీ మీద నేరారోపణ చేయట్లేదా? ఆయన ఒప్పిస్తున్నప్పుడు ఒప్పుకో. అవును ప్రభా, నేను ఎంతో తిరుగుబాటు చేస్తున్నాను, ఎంతో విసిగిస్తున్నాను ప్రభా నిన్ను. నా కుటుంబం ఎంతో బాధ కలుగు చేస్తుంది నాయన. అలాంటి తరాన్ని పోలి ఉన్నాం మనం. అలాంటి తరం నాశనం అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు ఆకులు రాలిపోయినట్లు రాలిపోయారు. ప్రభా, నేను అలా ఉండకూడదు నాయన. భక్తుల మాదిరి నా కుటుంబం ఉండాలి. నోవాహు కుటుంబం మాదిరి నా కుటుంబం ఉండాలి. నా కుటుంబం అంతటిని రక్షించండి నాయన. మార్పులేని బిడ్డలు, మార్పులేని యజమానులు, మార్పులేని యజమానురాళ్ళు ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. మూర్ఖత్వం నుండి విడిపించయ్యా, మూఢత్వం నుండి విడిపించయ్యా, దుష్టత్వం నుండి విడిపించిన ఆయన, అపవిత్రత నుండి విడిపించిన ఆయన, అపవాది కబంధ హస్తాల నుండి విడిపించిన ఆయన. నన్ను నా కుటుంబాన్ని రక్షించయ్యా. అయ్యా, నన్ను నా కుటుంబాన్ని విడిపించయ్యా. ఈ మూర్ఖత్వం ద్వారా ఎంతో నష్టపోయాను ప్రభా. ఆర్థికంగా నష్టపోయాను, శారీరకంగా నష్టపోయాను, ఆత్మీయంగా నష్టపోయాను. ప్రభువా, నన్ను దర్శించు. నా మూర్ఖతను తీసే నాలో నుంచి. మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నాను, రక్షింపబడ్డాను కానీ రక్షణ పొందని వ్యక్తుల్లాగా మాట్లాడిన నోట బూతులు, లేనిపోని మాటలు, శాపనార్థాలు. నిజంగా నేను మారలేదు నాయన, మారినట్టు నటిస్తున్నాను. అందుకనే నా ఇంటి వాళ్ళు ఎవరూ మారట్లేదు నాయన. యథార్థత లేదు నాలో, యథార్థమైన మార్పు లేదు, నా సాక్ష్యం మంచిగా లేదు. అందుకే నేను చెప్తే ఎవరింటలేదు నాయన. ఈ ఉదయకాల సమయం నన్ను ఒక్కసారి దర్శించువా ప్రభు. మూర్ఖత్వం తొలగించయ్యా.
వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నానయ్యా, ఒప్పుకోలేకపోతున్నానయ్యా, విడిచిపెట్టలేకపోతున్నాను, వాటికి దూరంగా ఉండలేకపోతున్నాను, నీకు సమీపంగా రాలేకపోతున్నాను, సతమతమైపోతున్నాను రెండింటి మధ్యలో ప్రభా. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు నాకు ప్రభా. దయచేసి నన్ను దర్శించమని అడుగుదాం ప్రభు. ప్రభా మమ్మల్ని దర్శించిన ఆయన, మా కుటుంబాలను దర్శించిన ఆయన, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, మా గ్రామాన్ని కరుణించు ప్రభా. ఎంత మంది ప్రభా నిన్ను నమ్మని వాళ్ళు, నిన్ను విశ్వసించిన వాళ్ళు ప్రభా. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంటే చాలు, నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారని చెప్పారు కదా ప్రభా. ఏవేవో నమ్ముతున్నారయ్యా నా ఇంటి వారు, నిన్ను మాత్రం నమ్మట్లేదు. నా గ్రామస్తులు ఏవేవో నమ్ముతున్నారు, నిన్ను మాత్రం నమ్మడం లేదు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా, జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు ఆఖరిగా ప్రార్థించి కొడుకుని ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. వాటర్ ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపైన గొప్ప దేవ, ఈ మొదటి దినం మొదటి వర్తమానం విన్నాం, రెండవ వర్తమానం కూడా విన్నాం ప్రభా. ఎంతమంది మా కుటుంబంలో ఇంకా మూర్ఖులుగా ఉన్నారు, ఒక్కరి జనముగా ఉన్నారు, నిన్ను గుర్తెరగలేని వారుగా ఉన్నారు, పాపము ఒప్పుకోలేని జీవితంలో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక వ్యక్తి బలహీనుడిగా ఉంటే అనేక మందినైనా ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి వైద్యుల చేత బాగు చేయించుకుంటారు. కాబట్టి నైనా అలాంటి వారు ఎంతో మంది చూస్తా ఉన్నాం. ఒక వ్యక్తి పాపములో ఉంటే, ఒక వ్యక్తినైనా తన జీవితాన్ని నష్టం చేసుకుంటూ ఉంటే ప్రభు ఎంతకు నడిపించలేని జీవితంగా కనపడతా ఉన్నాం. ఈ మధ్యాహ్న కాలంలోనైనా గత కొన్ని దినముల నుండి ప్రార్థన చేస్తా ఉన్నాం, కన్నీరు గారుస్తా ఉన్నాం. నేనైనా సత్యవాక్యాన్ని ప్రకటించాలి, జీవవాక్యాన్ని ప్రకటించాలి. అయ్యా, మా రక్త సంబంధికులు, మా బంధువులు, మా స్నేహితులు, మా గ్రామంలో ఉన్న 4 దిక్కుల ప్రజలు ఈ వాక్యం వినాలి. వారు మారు మనసు పొందాలి, వారి జీవితాలు మార్చబడాలి, వారి బ్రతుకు మార్చబడాలి, వారి అలవాట్లు మార్చబడాలి, వారి స్థితి మార్చబడాలి. వారు కూడా నైనా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. నీ అంత సంతోషము ఆనందముతో జీవించే బిడ్డలుగా చేయండి ప్రభా. నాయన ప్రార్థన చేస్తున్నా, ఈ గ్రామానికి ఏ వాక్యం అవసరమో, ఈ సంఘానికి ఏ వాక్యం అవసరమో మీ బిడ్డలను తీసుకొని రమ్మని పలుమార్లు నీ పాదములకు తీసుకొని వచ్చాను. ఎంతో కన్నీరు గార్చాం ప్రభు. ఈ దాసుల ద్వారా మాట్లాడి ఉన్నారు, అందరిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. ఈ సమయంలో ప్రతి ఒక్కరు ప్రభా, వాక్యమైన ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు నిన్ను కలిగి జీవించే బిడ్డలుగా చేయండి, నిన్ను మోసుకొని వెళ్ళే బిడ్డలుగా చేయండి, నిన్ను కలిగి జీవించే బిడ్డలుగా చేయండి, నిన్ను కనుగొనే బిడ్డలుగా చేయండి నాయనా. ఇంకానైనా లోతైన అనుభవానికి తీసుకెళ్ళకండి నాయనా. ఈ సమయంలో ఈ దాసులను మంచిగా వాడుకున్నందుకే నీకు వందనాలు, పాటలు పాడిన బిడ్డలు వాడుకున్నందుకే నీకు వందనాలు, సౌండ్ సిస్టమ్ను వాడుకున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, ఈ మొదటి దినము, మొదటి వర్తమానము, మొదటి కూడిక ముగించబడింది. కాబట్టి నైనా మరలానైనా సాయంత్రి కాలము కూడికలు మంచిగా జరిగించండి. పాటలు పాడేవారు, వాక్యములు బోధించేవారు, సౌండ్ సిస్టమ్ వారు, 4 దిక్కులు ప్రభా, నీ బిడ్డలను తీసుకొని రండి. మీరు వేరే వేసి పిలవండి ప్రభా. నేను పిలిస్తే ఎవరు రారు ప్రభా. నీ జీవవాక్యం వినటానికి 4 దిక్కులు నాయన తీసుకొని రండి నాయన. అనేక మంది ఈ వాక్యం విని వారి జీవితాలు మార్చబడటానికి ఈ ఉద్యమ సభలు ప్రభా ఆయన మీరు సహాయం చేయండి. మాతో మీరండి, వాతావరణం అనుకూలపరచండి, దుష్టుడు దూరపరచండి, అపవాదులు లయపరచండి,
ప్రతి ఒక్కరి వాక్యము తమ హృదయములు నింపుకోవడానికి నేను మీరు సహాయం చేసి పెట్టండి. ఖాళీగా ఉన్న హృదయాలను ఈ వాక్యము చేత నింపండి. ఎక్కడ నేను వాక్యము జారిపోకుండా వాక్యము నిలుచు తొట్లుగా తొలిపించుకున్న వారిగా చేయండి. ఈ సమయంలో మాతోను చేరవచ్చిన అన్ని బిడ్డలతోను దైవ సేవకులతోను శబ్దయంత్రము ద్వారా ఆలోకిస్తున్న ప్రతి ఒక్కరితో నేను మాట్లాడు. యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో అడిగి ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ తరలి వచ్చిన బిడ్డలందరికీ మాకును సదాకాలము తోడై నడిపించుగాక. కూర్చొని